మాసెస్ నందమూరి బాలకృష్ణ నడిచిన 'అఖండ 2 తాండవం' మూవీ అయితే విలయ తాండవం చేస్తుందనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మన టీఎఫ్ఐలో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మన పాన్ ఇండియా లెవెల్‌లో చూసుకున్నట్లయితే రెండో స్థానంలో ఉందనమాట. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా 'అఖండ తాండవం' మూవీ అయితే రెండవ స్థానంలో నిలిచింది. ఈ స్థాయిలో నిలవడానికి చాలా అంటే చాలా కృషి చేశారు మూవీ టీమ్ కావచ్చు, మన బోయపాటి గారు కావచ్చు, తమన్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు అనమాట. ఈ రెండో స్థానంలో రావడం చాలా అంటే చాలా కృషి చేశారు. ఒకవేళ మన ఓన్లీ టీఎఫ్ఐలో చూసుకున్నట్టయితే నెంబర్ 1 స్థానంలో నిలిచారనమాట. ఈ స్థానానికి రావడానికి చాలా కష్టపడ్డారు. ఇకపోతే ఈ 13వ రోజు మంగళవారం కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో పీక్స్‌కి అయితే వెళ్ళిపోయాయన్నమాట. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు హాలిడేస్ కాబట్టి అటు చూసుకున్నట్లయితే జనవరి 31 ముందుకు వస్తుంది కాబట్టి సంక్రాంతి వరకు కూడా బరిలో నిలిచే అవకాశాలు చాలా మెరుగంటే మెండుగా ఉన్నాయన్నమాట. వరల్డ్ వైడ్‌గా నార్త్ అమెరికాలో మాత్రం 195 కోట్ల సో సో వన్ $195K అయితే సొంతం చేసుకుందనమాట. ఈ లెవెల్‌లో నార్త్ అమెరికా సో ఓవర్‌సీస్ మొత్తానికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది 'అఖండ తాండవం' మూవీ అయితే. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు ఈ లెవెల్‌లోకి వెళ్తారని ఎవరు కూడా ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ అసలు మామూలుగా ఎక్స్‌పెక్ట్ చేయలేని, ఊహించని సంఘటన అయితే ఇలా చోటు చేసుకుందనమాట. బాలకృష్ణ గారు ఫస్ట్ డేనే 100 కోట్ల గ్రాస్‌ని దాటారనమాట. ఆయన కెరియర్‌లోనే బెస్ట్ 100 క్రోర్స్ మూవీ ఏదైనా ఉందంటే 'అఖండ 2 తాండవం' మూవీ అని చెప్పాలన్నమాట. మన టీఎఫ్ఐలో కూడా ఈ 2025 ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా అదే దాన్ని కొనసాగించడానికి అయితే బాలకృష్ణ గారు కృషి చేస్తున్నారనమాట. గోపిచంద్ మల్లినేనితో ఒక బిగ్ ప్రాజెక్ట్ అయితే నడుస్తూ ఉంది. అది కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారనమాట. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఇకపోతే నైజాం, సీడెడ్, కోస్టల్ ఆంధ్ర ప్రతి చోట కూడా అండ్ వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కడప అండ్ చిత్తూరు అండ్ గుంటూరు ప్రతి చోట కూడా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉందన్నమాట. గుంటూరులో చూసుకున్నట్టయితే 22 కాదు 5.6 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మన విశాఖపట్నం చూసుకున్నట్టయితే 5.7 అండ్ సీడెడ్ లో చూసుకున్నట్టయితే 8.5 ఈ రకంగా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే రిపోర్ట్ చేస్తూ నమోదు చేస్తూ దూసుకెళ్ళిపోతుంది అనమాట. అఖండ తాండవం అనేది 2 రోజుల్లో క్రిస్మస్ వస్తుంది. ఆ క్రిస్మస్ కూడా మంచి లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ చేయబోతుంది. ఈ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే చాలా మంది నెగిటివ్ గా నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు. అరే ముందు చెప్పాలని చెప్పాలి, ఇలా చెప్తేనే మనకి ఒక లెవెల్ గూస్ బంప్స్ వైబ్ అయితే వస్తుంది అనమాట. కలెక్షన్స్ నేను ఎండ్ లో చెప్తాను. నేను ఫస్ట్ వీడియో నుంచి ఎండ్ లో చెప్తాను అనమాట. ఎండ్ లో చెప్తున్నాను కాబట్టి ఎండ్ వరకు చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయలేదు. ఎవరు కూడా 1.5 మినిట్ చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని నేను లాస్ట్ లో చెప్తున్నాను, దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియో. మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారు చెప్పేటప్పుడు ఆ లెవెల్లో ఉండాలి కాబట్టి నేను ఆ లెవెల్లో చెప్తున్నాను. ఇకపోతే వరల్డ్ వైడ్ గా ఈ 13వ రోజు మంగళవారం రోజు కలెక్షన్స్ వీడియో కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసి 78.5 కోట్ల గ్రాస్ అయితే మూవీ అయితే కలెక్ట్ చేసింది అనమాట. గుర్తుపెట్టుకుని 78.5 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా అఖండ తాండవం గౌడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నడిచిన మూవీ 78.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.